భారతీయ రైతులు సాంప్రదాయకంగా వరిని పండిస్తున్నారు. కానీ మారుతున్న కాలం, మార్కెట్ డిమాండ్ల దృష్ట్యా వ్యవసాయంలో మార్పు అవసరమైంది. నేడు రైతుల ఆదాయాన్ని పెంచే స్థిరమైన వ్యవసాయాన్ని నిర్ధారించే ఒక నమూనా అవసరం. ఈ దిశలో వరితో పాటు పీతల పెంపకం ఒక కొత్త రకమైన పెంపకంతో కూడిన వ్యాపారమే. ఈ పీతల పెంపకం అనేది వరి పంటలో భాగంగా ఉంటుంది. అటు వరి పెంపకంతో పాటు పీతల పెంపకం కూడా జరుగుతుంది. ఈ విధంగా రెండింటి ద్వారా లాభాలు పొందవచ్చు. వరి పొలంలో ఉన్న నీటిని పీతలను పెంచడానికి ఉపయోగించవచ్చు. ఇది ఖర్చులను కూడా తగ్గిస్తుంది. పీతలు, వరి రెండింటి అవసరాలను సమతుల్యం చేసే పంటలను పండించండి. అధిక రసాయన ఎరువులు, పురుగు మందులను నివారించండి. ఎందుకంటే ఇవి పీతలకు హానికరం. పీతలు తప్పించుకోకుండా నిరోధించడానికి పొలకట్టలు, పారుదల, రక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. దేశీయంగా, అంతర్జాతీయంగా పీతలకు డిమాండ్ వేగంగా పెరిగింది. మంచినీటి పీతలు హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలో ప్రసిద్ధ ఫుడ్గా ఉంటోంది. వరి పొలాలు నీటితో నిండి ఉంటాయి. పీతలకు సహజ ఆవాసాన్ని అందిస్తాయి. వాటికి అదనపు చెరువులు అవసరం లేదు. దీనివలన రైతులు ఒకే సీజన్లో వారి ఆదాయానికి రెండింతలు సంపాదించవచ్చు. వరి విత్తే ముందు పీతలు బయటికి రాకుండా ఉండడానికి పొలం చుట్టూ 1.5 నుండి 2 అడుగుల ఎత్తులో బలమైన కట్టను నిర్మిస్తారు. పొలంలో 30 నుండి 50 సెంటీమీటర్ల లోతులో నీరు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. డ్రైనేజీ కాలువ కూడా సృష్టించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మురికిగా ఉన్న నీరు బయటకు పంపేలా ఉంటుంది. అత్యంత అనుకూలమైన జాతి మట్టిపీత. చదరపు మీటరు విస్తీర్ణానికి 1 నుండి 3 పీతలను వేయవచ్చు. వాటికి చెత్త చేపలు, ఉడికించిన చికెన్ లేదా సెల్ఫిష్ ఆహారంగా ఇస్తారు. పీతలకు వాటి రోజువారీ బరువులో 5 నుండి 8% ఆహారంగా ఇవ్వాలి. సరైన పెరుగుదలను నిర్ధారించడానికి నీటి నాణ్యత, ఆక్సిజన్ స్థాయిలపై శ్రద్ధ చూపడం ముఖ్యం. దేశీయంగా, అంతర్జాతీయంగా పీతలకు డిమాండ్ వేగంగా పెరిగింది. మంచినీటి పీతలు హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లలో ప్రసిద్ధ ఫుడ్గా ఉంటోంది. వరి పొలాలు నీటితో నిండి ఉంటాయి. పీతలకు సహజ ఆవాసాన్ని అందిస్తాయి. వాటికి అదనపు చెరువులు అవసరం లేదు. దీనివలన రైతులు ఒకే సీజన్లో వారి ఆదాయానికి రెండింతలు సంపాదించవచ్చు.